వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్. వినుకొండ గిరివాస శ్రీ రామలింగేశ్వర స్వామి దివ్య మహాత్మ్యం. శ్రీరామస్య ఆదర్శం. శ్రీరాముడు రావణ సంహారం చేయటానికి ముందు విభీషణుడు శ్రీరాముని పాదాల చెంతకు వచ్చాడు. శ్రీరాముడు విభీషణునికి లంకారాజ్యానికి అధిపతిని చేస్తాను అని అభయాన్ని ఇచ్చాడు. ఆ పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడికి ఒక సందేహం వచ్చిందట. విభీషణునికి అభయాన్ని ఇచ్చావు, రావణాసురుడో పరివర్తన వచ్చి నీకు శరణాగతి పొందినట్లయితే అప్పుడేం చేస్తావు, రావణాసుడికి ఏ రాజ్యాన్ని ఇస్తావు అని అడిగాడు. అప్పుడు శ్రీరాముడు చెప్తున్నాడు, అతనిలో నిజంగా పరివర్తనే వచ్చినట్లయితే నా అయోధ్య నగరాన్నే అతనికి రాజ్యంగా ఇస్తాను అని చెప్పాడు. రావణాసురులో పరివర్తన కలగటం అనేటువంటిది అసంభవం. కలిగినట్లయితే అయోధ్య నగరాన్నే ఇస్తాను అని చెప్పినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముని యొక్క ఆదర్శం. శ్రీరాముని వంటి ఆదర్శ లక్షణాలు దైవావతారాలు మనకు ఎక్కడా కూడా కనిపించవు. వినుకొండకి శృతగిరి, శృణిగిరి, విష్ణుకుండిన్ నగరం, శాలివాహన నగరం అనేటువంటి అనేక పేర్లున్నాయి. చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి వినుకొండ. శ్రీరాముడు రావణ సంహారానంతరం బ్రహ్మహత్యా పాపాన్ని పోగొట్టుకోవటానికి సీతాదేవిని తీసుకొని పుష్పక విమానంలో లంకానగరం నుండి అయోధ్య నగరానికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో మొట్టమొదటిసారిగా సీతాదేవి జాడ తెలుసుకున్నటువంటి ఈ వినుకొండ కొండ మీదకి తన సపరివారంతో సహా చేశారు. శ్రీరాముడు శివభక్తుడు. అందువల్ల తను శివపూజ చేసుకోవటానికి గాను శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించాడు. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించిన రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి కావడం వల్ల ఆ రోజునే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీరాముని శివభక్తికి నిదర్శనమే వినుకొండ కొండ మీద వెలిసి ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి కోవెల. శ్రీరాముని పుణ్యఫలమే మనం ప్రతి ఏటా జరుపుకునేటువంటి తొలి ఏకాదశి పండుగ. శ్రీరామ అంటే శ్రీ సంపద, రామ అంటే చేసేటువంటి వాడు అని అర్థం. అంటే సకల జీవులకి సకల సంపదలు ఇచ్చి ఆనందింపజేసేటువంటి వాడు. శ్రీరామ అంటే రెండో అర్థం కూడా ఉంది. రా అంటే నోటితో రా అనే అక్షరాన్ని పలికినప్పుడు మన పెదవులు రెండు కూడా తెరుచుకుంటాయి రా అన్నప్పుడు. మా అన్నప్పుడు పెదవులు రెండు కూడా మూసుకుంటాయి. అంటే రా అన్నప్పుడు శరీరంలోకి సద్గుణాలను నింపుతాడు. మా అన్నప్పుడు లోపల ఉండేటువంటి దుర్గుణాలని శరీరం లోపలికి ప్రవేశించకుండా నిర్మూలిస్తాడు అనేటువంటిది రామా శబ్దానికి అర్థమని ఎంతోమంది విదుషీమణులు చెప్పారు. ఇంకా మూడో అర్థం కూడా ఉంది. రామ అనే నామం ఎలా వచ్చిందో చూద్దాం. నారాయణ అష్టాక్షరి మంత్రం మరియు శివ పంచాక్షరి మహామంత్రం రెండింటి కలయిక వల్ల వచ్చినటువంటిది రామనామం. నారాయణ అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ. అందులో రా అనేటువంటి అక్షరం లేకపోతే నమో నారాయణాయ అవుతుంది. అంటే ఆ మంత్రం అపవిత్రమే అవుతుంది. శివ పంచాక్షరి మహామంత్రమైనటువంటి ఓం నమశివాయలో మా అనేటువంటి అక్షరం లేకపోతే ఓ నశివాయ అవుతుంది. శివుడు లేడు అనేటువంటి విపరీతార్థం వస్తుంది. అప్పుడు అది కూడా అపవిత్రం అవుతుంది. అంటే నారాయణ అష్టాక్షరి మంత్రంలోని రా అనే అక్షరం, శివ పంచాక్షరి మంత్రంలోని మా అనే అక్షరం రెండింటినీ కలిపితే రా మా అనేటువంటి శబ్దం ఉద్భవించింది అని ఎంతోమంది పండితుల యొక్క విశ్వాసం. శ్రీరామాలో శ్రీ శక్తికి నిదర్శనం, రా నారాయణ స్వరూపం, మా రుద్రస్వరూపం. శ్రీరాముని పూజించినట్లయితే పై ముగ్గురిని కూడా పూజించినటువంటి ఫలితం లభిస్తుంది అని ఎన్నో గ్రంథాలలో ఉంది.
కాబట్టి అంతటి మహామహిమాన్వితుడైనటువంటి శ్రీరాముని ద్వియహస్తాలుగా ప్రతిష్ఠించబడినటువంటి ఈ వినుకొండ కొండ మీద శివలింగం శ్రీ రామలింగేశ్వర స్వామిగా పేరుగాంచింది. ఇటువంటి శివలింగానికి ఎంతటి మహామహిమాన్వితాలు ఉంటాయో వర్ణింపలేవం. ఆదిశేషువుకు కూడా శక్యం కాదు వర్ణించడానికి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. ఈశానః సర్వ విద్యానాం, కాబట్టి సకల విద్యలకు కూడా మూలం ఈశ్వరుడే అధిపతి. ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవుల యందు దేహముల యందు ఈశ్వరుడు తన ఆత్మస్వరూపుడై సంచరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా రుద్రనమకాలలో 7వ అనువాకంలోని చివరి మంత్రం నమో వాస్తుపాయచ, నమో వాస్తుపాయచ, దాన్ని అనుసరించి వాస్తు పురుషుడు కూడా ఈశ్వరుడే అనేటువంటిది వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి శివుని మహిమ ఇంత అంత అని చెప్పడానికి శక్యము కానటువంటి శక్తి స్వరూపుడే ఈశ్వరుడే. అటువంటి ఈశ్వరుడు మనందరికీ చేరువలో మన వినుకొండ కొండ మీద శ్రీరామునిచే ప్రతిష్ఠించబడి శ్రీరామలింగేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్వాంజల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.